హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. సో ఈ పాటికి మీకు తమ్నెల్ చూసి అర్థమై ఉంటది కదా, ఇది ప్యూర్లీ నా నైట్ వేర్ కలెక్షన్ అన్నమాట. 2 years నుంచి లిటరలీ ఒక హోమ్లెస్ గర్ల్ లాగా ఏవో ర్యాండమ్ టీషర్ట్స్ షార్ట్స్ తోని అలా గడిపేసాను. కానీ సో ఐ థాట్ వై నాట్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ గుడ్ నైట్ వేర్ అని చెప్పి. అండ్ యూ వోంట్ బిలీవ్, అసలు ఈ కలెక్షన్ అయితే అమేజింగ్ ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అండ్ క్వాలిటీ ఉంటుంది, ఓ మై గాడ్ అమేజింగ్ ఉండబోతుంది. అండ్ మెటీరియల్ కానీ దాని కంఫర్ట్ కానీ అసలు టూ గుడ్ అనమాట. అండ్ నేను కొన్ని ఫేవరెట్స్ లాస్ట్ వరకు ఉంచాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. ఈ రోజు మన వీడియోలో ఒక స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నాడు. చూడండి ఎంత క్యూట్ ఉన్నాడో. చెప్పండి క్యూటీకి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము, వీడియో స్టార్ట్ చేద్దాము. ఈ లోపు మన క్యూటీని పక్కన పెడదాం, ఓకేనా? సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మన ఫస్ట్ నైట్ సూట్ చూసేద్దాం. ఇది మన ఫస్ట్ నైట్ సూట్ అనమాట. క్యూట్ మిక్కీ మౌస్ ప్రింట్స్ వచ్చి ఉన్నాయి, చూపిస్తాను. ఇది నైట్ సూట్ అనమాట. ఇది టాప్ చూసారు కదా, క్యూట్ మిక్కీ మౌస్ ప్రింట్స్ ఉన్నాయి దీని మీద. ఇలా బ్లాక్ అండ్ వైట్ అండ్ మిక్కీ మౌస్ టైప్. ఇది హాఫ్ స్లీవ్స్ వచ్చింది దీనికి. అండ్ ఫుల్ ప్యాంట్స్ వచ్చాయి అనమాట, ఫుల్ లెంత్ ప్యాంట్స్ వచ్చాయి దీనికి, స్ట్రెచబుల్ కూడా అని. చూసారు కదా మెటీరియల్ అసలు ఎంత కంఫర్ట్ ఉందంటే, ఓ మై గాడ్ చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్ కూడా. అండ్ ఈ నైట్ సూట్స్ అన్ని చాలా చాలా రీజనబుల్. లెట్స్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ వన్. ఇది చూస్తున్నారు కదా, ఇది లైట్ పిస్తా గ్రీన్ కలర్ అనమాట. ఇది ఒక కోట్ సెట్, ఇలా షార్ట్స్ లో వస్తుంది. కింద నా ప్యాంట్ ఏమో షార్ట్స్ లో వస్తుంది. అండ్ టాప్ ఏమో ఇలా టీ షర్ట్ లా వస్తుంది, ఓవర్ సైజ్ టీ షర్ట్ లాగా వస్తుంది అనమాట. ఈ కలర్ ఏ స్కిన్ టోన్ కైనా చాలా చాలా బాగా సెట్ అవుతుంది. అండ్ యూ కెన్ కాల్ దిస్ అ లౌంజ్ వేర్ ఆర్ అ నైట్ వేర్, ఎనీథింగ్. ఇది అలా హ్యాపీగా బయటకు కూడా వేసుకొని వెళ్ళొచ్చు. మన ఇంటి దగ్గర ఉన్న ఏమైనా కిరాణా షాప్ కానీ, దగ్గరలో ఏమైనా గ్రాసరీస్ తీసుకొని రావడానికి కానీ, దేనికైనా వేసుకోవచ్చు. అండ్ ఇట్స్ సో కంఫర్ట్, ఇట్స్ ప్యూర్ కాటన్ అండ్ స్ట్రెచబుల్ కూడా అనేది. కొంచెం ఓవర్ సైజ్ టీ షర్ట్ లో వస్తుంది, యూ కెన్ సీ. చూస్తున్నారు కదా. ది నెక్స్ట్ వన్ ఇది కూడా కొంచెం ఓవర్ సైజ్ క్రాప్ టీ షర్ట్ లా అనమాట. బ్యూటిఫుల్ హార్ట్ ప్రింట్స్ వచ్చి దీని మీద బేబీ పింక్ అండ్ వైట్ కలర్. ఇది బ్లాక్, దీని కింద షార్ట్స్ వస్తుంది సేమ్, అలాగే ఇదే ప్రింటెడ్ ఉంటాయి. ఇది షార్ట్స్ సేమ్ ప్రింట్, ఇందాక మనం చూపించిన టాప్ లాగా బాటమ్స్ కి కూడా సేమ్ ప్రింట్ ఇచ్చాడు. అండ్ ఇది కూడా చాలా కంఫర్ట్ ఉంది. ఇది కాటన్ కాదు, బట్ కొంచెం స్ట్రెచీ ఉంది, నాట్ టూ స్ట్రెచీ కానీ చాలా కంఫర్టబుల్ గానీ సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇది వేస్ట్ మాత్రం స్ట్రెచబుల్. ఇది ఒక ఓవర్ సైజ్డ్ టాప్ అనమాట. జస్ట్ లుక్ ఎట్ ద ప్రింట్, ఓ మై గాడ్ కొరియన్ వైబ్స్ లా అనిపిస్తుంది కదా. ఒక్కసారి చూడండి, ఓవర్ సైజ్ టీ షర్ట్ ఇది. ఒక్కసారి చూడండి, ఓట్ హైటీ ఏదో సంథింగ్ రాసుంది, విచ్ ఇస్ ఐ డోంట్ నో విచ్ లాంగ్వేజ్. ఈ కిటెన్ ప్రింట్ కానీ, ఆ బోస్ కానీ, ఆ హార్ట్స్ కానీ చూసారు కదా. అండ్ ఈ మెటీరియల్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది. దగ్గర నుంచి చూడండి, స్ట్రైప్స్ లాగా మీకు కనిపిస్తుందా కెమెరాకి? కొంచెం అలా స్ట్రైప్స్ గా ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ స్ట్రెచబుల్ అండ్ వెరీ వెరీ సాఫ్ట్. ఇది అయితేను చూస్తున్నారు కదా. అండ్ కిందన షార్ట్స్ అనమాట. ఇది కూడా చాలా స్ట్రెచబుల్ అండ్ చాలా కంఫీ. అండ్ ఇంకేంటంటే వైడ్ లెగ్ ఇచ్చారనమాట ఈ షార్ట్స్ కి, పట్టేసినట్టు కాకుండా వైడ్ లెగ్ కంఫీ టైప్స్ అనమాట. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. ఇది ఒక స్పెషల్ పీస్ అనమాట. ఈ స్పెషాలిటీ ఏంటంటే ప్రాపర్ ఒక నైట్ సూట్ అంటే ఇది ఎలా అంటే 3 piece సెట్ అనమాట. 3 piece సెట్ అంటే ఇదేంటి కొత్తగా ఏముంది అందులోని, తెలిసిందే కదా అని అనుకుంటారు. అంటే యూజువలీ మీకు తెలిసిన 3 piece సెట్ అంటే కిందనే షార్ట్స్ ఆర్ ప్యాంట్, లోపల ఒక స్లిప్లో వేస్తే దానిపైన ఓవర్ కోట్లో వేస్తారని అనుకుంటున్నారు. బట్ ఇది ఇలా కాదు. ఇది ఎలా అంటేను మీకు ఒక షర్ట్ ఇస్తారు, కింద ఫుల్ ప్యాంట్స్ ఇస్తారు అండ్ షార్ట్స్ కూడా ఇస్తారు. సో దిస్ ఇస్ అ కాంబో ఆఫ్ 3 pieces అనమాట. అండ్ అగైన్ దిస్ ఇస్ కొరియన్ ప్రింటెడ్ ఆర్ కొరియన్ ఇన్స్పైర్డ్ అని అనొచ్చు. అగైన్ దిస్ ఇస్ ద షర్ట్. ఇలాగా చిన్న ఫోల్డ్ కాలర్ వచ్చింది దీనికి, చిన్నగాని ఇంతే ఫోల్డ్. ఈ బోస్ వచ్చి అండ్ ఈ బటన్స్ కూడా దే ఆర్ ఫిజికల్. ఇది ఓపెన్ చేసుకోవచ్చు, బటన్స్ నాట్ ఫర్ షో ఆర్ సంథింగ్. కాకపోతే దీంతో ప్రాబ్లం ఏంటంటే ఇది కొంచెం సీత్రూ అనమాట. మీకు తెలుస్తుంది కదా, ఇదిగో నా చెయ్యి కనిపిస్తుంది, ఇది సీత్రూ కొంచెం. సో యూ హ్యావ్ టు వేర్ సంథింగ్ కవరింగ్ ఇన్సైడ్. సీత్రూ ఉన్నది.
అండ్ దీంతో పాటు షార్ట్స్ ఇచ్చాడు. ఈ షార్ట్స్ కూడా కొంచెం సీ త్రూ ఉన్నది. సో కీప్ దట్ ఇన్ మైండ్. యూ నీడ్ టు వేర్ సంథింగ్ లైక్ అ డార్క్ ఇన్నర్ వేర్ ఇన్సైడ్. ఆల్సో ఫుల్ ప్యాంట్స్ ఇచ్చాడు. యూ క్యాన్ సీ ఈ కింద కూడా ఇలాంటి బార్డర్ ఇచ్చాడు దీనికి కాంట్రాస్టింగ్ అని. ఈ బో ప్రింట్స్ చూసారా, చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది అంతా ఆల్ ఓవర్ బో ప్రింట్స్ ఇచ్చారు, కాకపోతే కొంచెం ఇది సీ త్రూ ట్రాన్స్పరెంట్గా ఉన్నది. సో మేక్ ష్యూర్ దట్ యు వేర్ సంథింగ్ డార్క్ కలర్స్ ఇన్సైడ్. ఇది చూస్తున్నారు కదా, ఇందులో ఏముంది గొప్ప అని అనుకుంటున్నారు. ఇది ఒక స్పెషల్ పీస్ అనమాట. ఇప్పుడు ఇంటర్నెట్లో ఆల్ ఓవర్ వైరల్ అవుతున్నాయి ఈ నైట్ సూట్స్. వీటి స్పెషాలిటీ ఏంటంటే లోపల యూజువల్లీ చాలా మంది నైట్ వేర్స్ ఏంటంటే కంఫర్టబుల్గా ఉండాలి, మనం పడుకుంటున్నప్పుడు వేసుకుంటున్నాము, లేదా లౌంజ్ వేర్ అన్నా కూడా మన ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటున్నాము. యూజువల్లీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇలాగే వేసుకుంటారు అనమాట. లౌంజ్ వేర్ కానీ నైట్ వేర్ కానీ ఇలానే వేసుకుంటారు. యూ డోంట్ డ్రెస్ అప్ ఆల్ ద టైమ్ వెన్ యూఆర్ హోమ్. సో ఎవ్రీడే కంఫర్టబుల్గానే ప్రిఫర్ చేస్తారు. అండ్ నవర్ డేస్ ఏంటంటే పెద్ద కన్సర్న్ ఏంటంటేను వేరింగ్ ఇన్నర్ వేర్ ఇన్సైడ్ అనమాట. అది పట్టేసినట్టు ఉంటుంది, ఇంట్లో కూడా కంఫర్టబుల్గా అనిపించదు. అండ్ సమ్టైమ్స్ మీరు ఒక్కలే ఉంటారు కదా ఇంట్లో, యూ హ్యావ్ పీపుల్ అరౌండ్ బట్ యూ వాంట్ ఫీల్ కంఫర్టబుల్. సో అందుకే దానికోసం వచ్చిన సొల్యూషన్ ప్యాడెడ్ నైట్ వేర్ అనమాట. వేర్ ఇన్ ద టాప్ హ్యాస్ ప్యాడ్స్ ఇన్సైడ్, లోపల యూ హ్యావ్ దో స్పాన్స్ ఇన్సైడ్. చాలా చాలా వైరల్ అవుతున్నాయి నైట్ వేర్ అయితేను. మీరు ఆన్లైన్లో కూడా ఇన్స్టాలోని ఎక్కడైనా ఫేస్బుక్లో కూడా చూడొచ్చు, మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. బట్ ఇండియాలో ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ ఉంది, నేను చెక్ చేశాను. ఇక్కడైతే డ్యామ్ చీప్ అనమాట. సో మన టాప్ అయితే ఇలా వస్తుంది, జస్ట్ నార్మల్ టీ షర్ట్ టైప్ అనమాట. యూ హ్యావ్ అ పాకెట్ ఆల్సో, ఫ్రంట్ పాకెట్ వచ్చింది. అండ్ చాలా చాలా కంఫర్టబుల్ గానీ చాలా చూసారు సాఫ్ట్గా ఉంది. ఐ షో యూ వాట్ ఐమ్ టాకింగ్ అబౌట్. నేను మ్యాక్సిమం నైట్ వేర్ అన్నీ కొంచెం డార్క్ కలర్స్ ప్రింటెడ్లోనే ప్రిఫర్ చేశాను. బికాజ్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక పని చేస్తుంటాం, సో ఎక్కువ స్టెయిన్స్ కానీ మరకలు అంటడం కానీ అలాంటివి జరుగుతుంటాయి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ నేను కొంచెం డార్క్ కలర్స్ కానీ ప్రింటెడ్ ఉన్నవే నేను ప్రిఫర్ చేస్తున్నా. ఐ నో లైక్ లైట్ కలర్స్ చాలా సూదింగ్ ఉంటాయి, పడుకున్నప్పుడు రిలాక్సింగ్ అనిపిస్తే ఆ కలర్స్ కూడా యూనో సమ్ టైమ్స్ కలర్స్ ఈవెన్ ఇంపాక్ట్ యువర్ మైండ్ ఆర్ యువర్ వైబ్. యా, సో మీకు ఇవి కనిపిస్తున్నాయా లోపల 2 స్టిచ్చింగ్స్ ఉన్నాయి కదా. సో ఇవి ప్యాడ్స్ అనమాట. లోపల ఇలాగా ప్యాడ్స్ స్టిచ్ చేసి మనకి ఇస్తాడు. సో దట్ యూ డోంట్ నీడ్ టు వేర్ అండ్ ఎక్స్ట్రా ఇన్నర్ వేర్ అలాగా. ఇది మాత్రం నేను ఒక్కటే పీస్ తీసుకున్నాను, జస్ట్ ఒక్కసారి చూద్దాము డస్ ఇట్ రియల్లీ ఇస్ ఇట్ ఫంక్షనల్ అని చెప్పి నేను ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను. డస్ ఇట్ ఈవెన్ మేక్ అ డిఫరెన్స్ అని చెప్పి. ఈ మధ్య మీరు చూస్తున్నారు కదా చాలా ఇన్బిల్ట్ ప్యాడెడ్ టాప్స్ వస్తున్నాయి, క్రాప్ టాప్స్ వస్తున్నాయి, డ్రెస్సెస్ కుర్తాస్ అని, బ్లౌజెస్ కూడా వస్తున్నాయి. ఎప్పటి నుంచి వచ్చాయి అనుకోండి బ్లౌజెస్, బట్ ఇలాంటివన్నీ. సో ఈవెన్ నైట్ వేర్లో కూడా మనకి ఇలాంటి ఆప్షన్ ఇస్తున్నాడు అని అంటే జస్ట్ డిచ్ దోస్ బ్రాస్ ఐ వుడ్ సే. అండ్ యునో ఇంట్లో ఉన్నప్పుడు మన కంఫర్ట్ జోన్లో మనం ఉండాలి అండ్ మనం చాలా కంఫీగా ఉండాలి. దట్ ఈస్ అట్లీస్ట్ వాట్ ఐ థింక్. సో మేబీ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దీస్ టైప్, అట్లీస్ట్ ఒక 2 తీసుకోండి. ఇట్స్ హెవెన్ ఐ వుడ్ సే. ఐ ట్రైడ్ యాక్చువల్లీ అండ్ ఇట్ ఈస్ టూ గుడ్. జస్ట్ ప్లెయిన్ బేసిక్ టీ షర్ట్ లానే ఉంటుంది, లోపల మీకు స్టిచ్ మాత్రం అలా వస్తుంది. అండ్ దీస్ ఆర్ లైక్ ఏమంటారు కేప్రీ ప్యాంట్స్ అనమాట, నీ లెంత్ టైప్ ప్యాంట్స్ అని అనొచ్చు. విత్ బ్యూటిఫుల్ ప్రింట్. ఇక్కడ చూసారా, దీనికి ఐస్ ఒక్కటే లేవు, ఒక టెడ్డీ బేర్ ప్రింట్ లాగా, మిక్కీ మౌస్ ప్రింట్ లాగా. ఇట్స్ జస్ట్ దట్ ఐస్ అండ్ నోస్ లేవు అంతే. అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రెచబుల్, వెరీ సాఫ్ట్, వెరీ కంఫర్టబుల్. మీరు ఎప్పుడైనా తీసుకుంటున్నారంటే కంఫర్టబుల్గా ఉన్నవే క్లోతింగ్ తీసుకోండి, లైక్ కాటన్స్ ఆర్ ఏదైనా స్ట్రెచబుల్ వెరీ సాఫ్ట్ క్లాత్ తీసుకోండి. హార్ష్వి అలాంటివి అస్సలు ఎక్స్పెరిమెంట్ చేయకండి. ది లాస్ట్ ఈస్ మై ఫేవరెట్. ద లాస్ట్ వన్ నేను షో స్టాపర్ అనే చెప్పాలి, లాస్ట్ వరకు నేను ఉంచుకున్నాను. అండ్ ఇట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇది ఇప్పటికి వచ్చి నేను ఇంకా వేసుకోలేదు. ఐ రియలీ హ్యావ్ టు ట్రై. టడా, ఇట్స్ అ ఫుల్ స్లీవ్ నైట్ వేర్ అనమాట. ఇది షర్ట్లో వస్తుంది. అండ్ గెస్ వాట్, ఇట్స్ గాట్ పగ్ ప్రింట్స్ ఆల్ ఓవర్ అండ్ ఇట్స్ సో క్లోజ్ టు మై హార్ట్. ఐ మిస్ మై అలెక్స్ అసలు. అప్పుడప్పుడు అలెక్స్ ఫొటోస్ చూస్తూ ఐ రియలీ రీలివ్ ఇన్ దోస్ మూమెంట్స్ అనమాట. వాటి జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి అనమాట. సి సో బ్యూటిఫుల్ విత్ దోస్ హార్ట్ అండ్ పగ్ ప్రింట్స్, ఆ క్యూట్ ఫేస్ అసలు చూడండి. ఏ డాగ్స్ అయినా కానీ, షిజు కానీ ఇంకేవైనా బ్రీడ్ అయినా కానీ, ఆ పగ్ చూస్తే ఆ ఇన్నోసెంట్ ఫేస్ కానీ ఆ సాడ్ ఫేస్ కానీ పెడుతుంది అసలు. ఇట్స్ లైక్ సచ్ అ క్యూట్ థింగ్ అని అనిపిస్తుంది. లిటరల్లీ యూ కెన్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అనమాట ఆ ఫేస్ చూస్తే. I really had very very good memories with him asalu. I really miss him actually. It's been years, it's been 5 years I miss him.
సో యా, కమింగ్ టు ద నైట్ సూట్, ఇలా ఉంటుంది విత్ ఫుల్ స్లీవ్స్ అండ్ ఇట్ ఈస్ సాటిన్. ఓ మై గాడ్, ఇట్ ఫీల్స్ సో లగ్జరీ, ఇట్ ఫీల్స్ సో రిచ్. చూస్తున్నారు కదా, అండ్ ఆల్సో ఇక్కడ స్లీవ్స్ ఇలాగ ఇచ్చారు ఈ ప్రింట్, అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ రీజనబుల్. ఇంకా నేను ఓపెన్ చేయలేదని అన్నాను కదా, ఇదిగో ట్యాగ్ కూడా ఉంది దీనికి, చూస్తున్నారు కదా. అండ్ దీనికి ప్యాంట్స్ కూడా సాటిన్వి వచ్చాయి, అండ్ ఇట్స్ ఫుల్ ప్యాంట్స్ అనమాట. దీని కింద ఏమి బార్డర్ అది ఇవ్వలేదు, జస్ట్ ర్యాండమ్ స్టిచ్చే. అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రెచబుల్. చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు థ్రెడ్ కూడా ఇచ్చారు అడ్జస్ట్మెంట్కి, టైట్ కావాలంటే టైట్, లూజ్ కావాలంటే లూజ్. ఫీల్ సో లగ్జరీ అనమాట. అండ్ ఆల్సో ఇట్స్ గాట్ పాకెట్స్. ఇప్పుడు వరకు నేను చూపించిన నైట్ వేర్ అన్నిటికీ కొన్నిటి పాకెట్స్ ఉన్నాయి, కొన్నిటి పాకెట్స్ లేవు. బట్ ఓ మై గాడ్, ఇదైతే నేను షో స్టాపర్ అనే చెప్పాలి. ఐమ్ జస్ట్ లిటరలీ వెయిటింగ్ ఫర్ పజామా పార్టీ. జస్ట్ ఐ వాంట్ సమ్మన్ హూ కెన్ కాల్ మీ ఓవర్. ఐ జస్ట్ కాల్ సమ్మన్ ఓవర్ అండ్ విల్ హ్యావ్ అ పజామా పార్టీ. అప్పుడైతే ఐమ్ డెఫినెట్లీ గోన్ వేర్ దిస్ అండ్ రాక్ ఇట్. సో యా గైస్, ఇదైతే నా నైట్ వేర్ హాల్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. చూసారు కదా, ఆల్రెడీ నేనైతేను మై సారీ కలెక్షన్ చేశాను, వెస్టర్న్ వేర్ కలెక్షన్ చేశాను, అలాగే ఎథనిక్ వేర్ కలెక్షన్ కూడా చేశాను నేను. అండ్ ఇదైతే నైట్ వేర్ కలెక్షన్ అనమాట. సో ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. అలాగే మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఆల్సో నా వాట్సాప్ ఛానల్ జాయిన్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్ ఉంది. అలాగే నేను చెప్పిన హాల్ వీడియోస్ అన్ని కూడా లింక్స్ నేను డిస్క్రిప్షన్ లో పెడతాను. కీప్ స్మైలింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన క్యూటీ గడికి బాయ్ చెప్పండి. బాయ్ ఫ్రమ్ క్యూటీ.